హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వంటకము హోటల్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ వినుంటారు, నెక్స్ట్ మటన్ దమ్ బిర్యానీ వినుంటారు. ఇది స్పెషల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వెజ్ దమ్ బిర్యానీ అంటే చికెన్ మటన్ తినని వాళ్ళు ఇది తినవచ్చు. మన సబ్స్క్రైబర్లు అడిగారు వెజ్ చేయమని. దానికోసం నేను కొన్ని బీనీస్ తీసుకున్నాను, క్యారెట్, నెక్స్ట్ పొటాటో అండి, ఉల్లగడ్డ ఒకటి తీసుకున్నాను, నెక్స్ట్ గ్రీన్ పీస్ ఇవి నానబెట్టి తీసుకోవాలండి. ఒక స్పూన్ కారం తీసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. దాంట్లో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా దీంట్లో ఆనియన్స్ని నూనెలో వేయించాలండి. ఇలా చేసుకొని అది కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ నిమ్మపండు పిండానండి, అంటే కారం ఎక్కువగా ఉంటుంది కదా అదే. నేను 3 గ్లాసెస్ బాసుమతి రైస్ తీసుకున్నాను, ఓన్లీ బాసుమతి రైసేనండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, ఒక చెక్క లవంగాలు, నెక్స్ట్ నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా అది వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అంటే బియ్యం మనకు పూర్తిగా ఉడకకూడదు, ఒక 70% లేదా 60% ఉడికినా మనకు పర్లేదండి, అలా తీసుకోవాలి. ఇందాక నేను ఆనియన్స్ వేయించాను కదా అదే ఆయిల్ వేసుకున్నానండి, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 ఆనియన్స్ మళ్ళీ కట్ చేసుకొని వేసుకొని ఇలా రెడ్డిష్ వచ్చేంత వరకు చేసి మనం ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా దీంట్లో వేసేసానండి. అది వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసాను. అంటే ఇది కొంచెం ఆయిల్లో బాగా ఉడికి ఆయిల్ వెజ్ సపరేట్ అయిపోవాలి. అలా అయినప్పుడు మనము ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అండి, అది వేసుకోవాలండి పైన. దాని మీద కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఆయిల్ వేయించిన ఆనియన్స్ ఇలా పైన వేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇంట్లో చేసిన నెయ్యి వేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి. చూడండి, అంటే నెయ్యి వేస్తే ఆ టేస్టే స్మెల్ బాగుంటుంది. ఇలా చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా అయిందో చూడండి, రైస్ అంతా బాగా ఉడికిపోయింది. మనకు ఇందాక గింజలుగా ఉన్నింది రైస్, ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో. అంటే రైస్కి రైస్ తగలలేదు, అంటే సపరేట్ అయిపోయింది. ఎంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ దీని మీద ఉంటుంది. దీంట్లో వేరే కర్రీ ఏం అవసరం లేదండి, జస్ట్ ఇలా వేసుకొని ఆ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. రాయితా పెట్టుకున్నాను, బాగుంటుంది చూడండి. పెరుగు పచ్చడి బాగా అంటే చిక్కగా పెట్టుకోవాలండి. దాంట్లో కూడా అది చేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదే క్వాంటిటీ పెట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.